హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ లత. సో ఇవాళ డే 5 ఎల్ఐపిలో ఏ ప్లేసెస్ వెళ్ళామో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ 4 days నుంచి రోజు మార్నింగ్ లేస్తున్నాం. సో ఎల్ఐపిలో పెద్దగా చూడడానికి ప్లేసెస్ ఏం లేవు. సో మేము కొంచెం లేట్గానే లేచాము. బాల్కనీలో అలా కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అయిపోయాము. ఇదే మేము బుక్ చేసుకున్న హోటల్. చాలా బాగుండే రూమ్స్ అంతా కూడా. అండ్ ఇక్కడ ఎల్ఐపిలో ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ కూడా ఇలానే ఉంటాయి. మొత్తం గ్రీనరీతో చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు రూమ్ నుంచి బీచ్కి అయితే 10 minutes డిస్టెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూసేవే వాటర్ బోట్స్. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడికే వెళ్ళబోతున్నాము. ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను మీకు. సో ఇప్పుడైతే మేము బీచ్కి అయితే వచ్చేసాము. మీరు చూడొచ్చు, చాలా బాగుంది బీచ్ అంతా కూడా. అండ్ మేము మార్నింగ్ రావడం వల్ల అనుకుంటా జనాలు ఎవ్వరూ కనిపించలేదు మాకు ఎక్కువగా. అండ్ అలలు ఎక్కువ రావడం వల్ల మాకు లోపలికి కూడా అలౌ చేయలేదు. సో అక్కడ నిల్చొని అలానే చూస్తూ ఉన్నాము. కానీ బీచ్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. బట్ చాలా ఎండగొట్టింది మాకు. మార్నింగ్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఎండగొట్టింది. సో అక్కడి నుంచి అయితే మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఎల్ఐపి బ్యాక్ వాటర్ స్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మేము ముందు రోజు నైటే మీరు చూసారు కదా, ఫస్ట్ బోట్ ఉండే ప్లేసెస్ అక్కడికి వెళ్ళి మేము ఒకరితో మాట్లాడుకున్నాము, బోట్ ఫిక్స్ చేసుకున్నాము. సో మేము ఇక్కడ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మీరు చూడొచ్చు, ఇక్కడ జనాలు ఇట్లా బయట ఆపి మరీ అడుగుతారు, లైక్ మీకు బోట్ కావాలా అనేసి. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాము బోట్ దగ్గరికి. ఇదే బ్యాక్ వాటర్స్, ఇవన్నీ కూడా బోట్స్ మీరు చూడొచ్చు. సో మేము ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం ఆ బోట్లోకి. అండ్ మా బోట్ వచ్చేసి కనెక్టింగ్ ఇట్లా 3 boats వెనక మా బోట్ ఉండే. సో మేము ఇంకా 2 boats ఎక్కేసి ఇట్లా మా బోట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వీళ్ళకి ఫిక్స్డ్ ప్లేసెస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ బోట్స్ అనేవి అక్కడే పార్క్ చేసుకోవాలి వీళ్ళు. అండ్ మీరు చూడొచ్చు, ఇక్కడ అన్నీ కూడా బోట్సే ఉంటాయి మొత్తం కూడా. అండ్ ఇదంతా కూడా బ్యాక్ వాటర్స్. సో బోట్ అయితే మెల్లగా స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు, 3 hours మాకు 1500 పడింది కాస్ట్. మేము అన్సీజన్లో వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం తక్కువ కాస్ట్లోనే వచ్చేసింది. బట్ సీజన్ అయితే మీకు మ్యాక్స్ 3000 వరకు పడవచ్చు కాస్ట్. సో ఇప్పుడు మీరు చూసే ఈ వైట్ బోట్ వచ్చేసి హౌస్ బోట్. సో ఇక్కడ వాళ్ళు స్టే చేస్తారు కొందరు. మాకు అంత టైం లేదు కాబట్టి మేము 3 hours బుక్ చేసుకున్నాం. జస్ట్ మేము ఆ వ్యూ ఎక్స్పీరియన్స్ చేద్దాము, బోట్లో ఎలా ఉంటుంది అని ట్రై చేద్దాం అనేసి మేము ఇలా బోట్ ఎక్కాము. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా హౌస్ బోట్లో ఉండొచ్చు, దానికి కూడా సపరేట్ కాస్ట్ ఉంటుంది. సో ఎల్ఐపికి వచ్చినప్పుడు ఒక్కసారైనా ఇలా బోట్లో బ్యాక్ వాటర్స్ని చూడాలి. అండ్ ఆ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. అండ్ మీరు రైట్ సైడ్ చూడొచ్చు పెట్రోల్ బంక్. ఇక్కడ వీళ్ళు బోట్స్ అన్నిటికి కూడా పెట్రోల్ అక్కడి నుంచే సప్లై అవుతుంది. ఓన్లీ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మేము ఎక్కిన బోట్ అయితే షికారా బోట్. అంటే 2-3 hours అలా మనము మనీ ఇచ్చి తీసుకోవచ్చు బోట్ని. అండ్ వాళ్ళు మొత్తం ఒక రౌండ్ ట్రిప్ వేస్తారనమాట. అండ్ మధ్యలో లంచ్కి ఆపుతారు. అండ్ నార్మల్గా కొన్ని వేరే బోట్స్ కూడా ఉంటాయి, జస్ట్ 1 hour ట్రిప్ అన్నట్టు. జస్ట్ రౌండ్గా మొత్తం తిప్పేసి జనాలందరినీ ఎక్కించుకొని తిప్పుతారు. అది సపరేట్ బోట్స్ ఉంటాయి. అలాగే హౌస్ బోట్స్ కూడా ఉంటాయి. డే మొత్తం మనం ఉండొచ్చు అక్కడ, కానీ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్యాక్ వాటర్స్ని ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మాత్రం పక్కా మీరు హౌస్ బోట్స్లో ఉండాలి. అండ్ హౌస్ బోట్స్ కాస్ట్ వచ్చేసి 8000 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అందులో డబల్ బెడ్రూమ్ అండ్ 3 bedrooms కూడా ఉంటాయి అవైలబుల్గా. సీజన్స్ బట్టి కూడా కాస్ట్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఆ ప్యాకేజ్లోనే వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ మార్నింగ్ వెల్కమ్ డ్రింక్, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్ ఉంటుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మొత్తం 21 hours ఉంటాము హౌస్ బోట్లో. సో ఇప్పుడైతే మేము టాడీకి అయితే వచ్చేసాము. టాడీ అని కేరళలో అంటారు, కానీ తెలంగాణలో అయితే కల్లు అని అంటాం మేము. మీరు ఏమంటారో కమెంట్ చేయండి. సో ఇక్కడ టాడీ షాప్ ఉంది అని డ్రైవర్ చెప్తే మేము ఆగి తీసుకున్నాము. సో మ్యాక్స్ మేము ఇక్కడ 2 bottles ఎలా ఉంటుందంట. సో మేము 2 bottles తీసుకున్నాము. అండ్ 1 bottle కాస్ట్ వచ్చేసి మాకు 200 పడ్డది. సో మొత్తంకి అయితే 2 bottles అయితే తీసుకున్నాం. తీసుకొని మేము ఇంకా బోట్లో కూర్చొని స్టార్ట్ అయిపోయాము.
సో కళ్ళు తీసుకుంటే దానితో పాటు గ్లాసెస్ కూడా తీసుకోవాలి కదా. సో గ్లాసెస్ కూడా తీసుకున్నాము. అండ్ మా అన్నయ్య అయితే కళ్ళు పోస్తుండు. మేమైతే సూపర్ ఎక్సైట్మెంట్లో ఉన్నాం. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అన్నట్టుంది. లైక్ మేము చాలాసార్లు ఊళ్ళో తాగాము, కానీ ఇక్కడ ఈ కేరళలో ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయాలని అనుకున్నాము. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉండే. లంచ్ కోసం అని మేము టైగర్ ప్రాన్స్ అండ్ ఒక ఫిష్ అయితే తీసుకున్నాము. వాళ్ళు ఇవి ఫ్రై చేసి ఇస్తా అన్నారు. ఇక్కడ స్పెషల్ స్పాట్స్ అనేవి ఉంటాయి, వీళ్ళు లంచ్ కోసం అని ఆపుతారు. సో వాళ్ళ ఇక్కడ నియర్ బైలో ఎక్కువ రెస్టారెంట్స్ ఉండవు. సో బోట్లో అయితే మేము 1 బాటిల్ అయితే తాగేసాము. సో ఇంకో బాటిల్ లంచ్ చేస్తూ తాగుదాం అనేసి ఆగాము. అండ్ ఇక్కడ లంచ్ అయితే మొత్తం కేరళ స్టైల్లో ప్రిపేర్ చేశారు వాళ్ళు. రైస్ అండ్ కర్రీస్ పెట్టారు విత్ పాపడ్. అండ్ మేము టైగర్ ప్రాన్స్ ఆర్డర్ చేసాం కదా, అవి కూడా వచ్చాయి. ఫ్రై చేశారు మంచిగా. ఇక్కడైతే మాకు నార్మల్గా మనం తినే రైస్ అయితే దొరికింది. కేరళలో ఎక్కువ పఫ్ రైస్ తింటారు, కానీ ఈ ప్లేస్లో మాత్రం వీళ్ళైతే మనకి నార్మల్ రైస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మేము ఫిష్ ఆర్డర్ పెట్టాం కదా, అది కూడా వచ్చేసింది. ఫిష్ ఫ్రై చాలా బాగుండే టేస్ట్ అంతా కూడా. వీళ్ళైతే 2-3 ఈగిల్స్ని ఇలా పెంచుకుంటున్నారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఫొటోస్ దిగొచ్చు. నేను కూడా ఈ ఫొటోస్ దిగాను. అండ్ ఇంత దగ్గర నుంచి అయితే ఈగిల్ని చూడడం ఫస్ట్ టైం. సో తినేసి అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మాత్రం పక్కా వచ్చి ట్రై చేయండి. సింగిల్గా వస్తే ఆ మజా అనేది ఉండదు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వస్తేనే మనం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాం అండ్ ఫన్ ఉంటుంది. ఈ బ్యాక్ వాటర్స్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మంచిగా. సో అక్కడి నుంచి అయితే మేము నెక్స్ట్ చర్చ్కి అయితే స్టార్ట్ అయ్యాము. మీరు చూసైతే చెప్పండి మేము ఏ చర్చ్కి వెళ్తున్నాము. ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి నాకు. సో ఇప్పటికైతే మీరు గెస్ చేసే ఉంటారు, ఇది ఏం మాయ చేసావే మూవీలో ఉండే చర్చ్. సమంత పెళ్లి సీన్స్ ఇక్కడే జరిగాయి. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ కుబేరా సీన్స్ కూడా ఇక్కడే చేశారు కొన్ని. మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చాలా మూవీస్ కూడా తీశారు, కానీ నాకు తెలిసినవి అయితే ఇవే రీసెంట్గా. సో ఇప్పుడు మీరు వాటర్ చూస్తున్నారు కదా, సో ఇక్కడి నుంచే సమంత బోట్లో వస్తుంది తన మ్యారేజ్ కోసం అని. ఏం మాయ చేసావే మూవీ చూసినప్పటి నుంచి అనుకుంటున్నాను ఎప్పుడైనా కేరళకు వస్తే మాత్రం పక్కా ఈ చర్చ్కి అయితే వెళ్ళాలి అనేసి. సో ఫైనలీ అయితే ఈ చర్చ్కి అయితే వచ్చేసాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లైక్ ఈ చర్చ్ని చూడగానే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంది అన్నమాట. సో మళ్ళీ ఒకసారి గుర్తొచ్చింది ఏం మాయ చేసావే మూవీ అంతా కూడా. సో ఇప్పుడైతే మేము చర్చ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను చర్చ్కి రావడం, దట్టు ఈ చర్చ్కి రావడం. సో మంచిగా అనిపించింది. అండ్ జనాలు కూడా ఎవరు లేకుండే, మొత్తం ఖాళీగా ఉంది. మీరు కూడా ఒకసారి చర్చ్ మొత్తం చూసేయండి.
చర్చ్ నుంచి అయితే మేము కోచికి అయితే స్టార్ట్ అయిపోయాము. అలెప్పీ నుండి కోచికి 54 కిలోమీటర్స్ ఉంది. మేము కోచికి రీచ్ అయిపోయేలోపు 9 అయింది. అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అంటే ట్రై చేద్దామని వచ్చాము. కానీ లేట్ అవ్వడం వల్ల అన్ని షాప్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. సో ఇక్కడ బీచ్లో అయితే కొంతసేపు ఉండేసి మేము ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము మా రూమ్కి. సో బీచ్ పక్కనే మాకు ఇక్కడ ఫెరీ బోట్ అయితే కనిపించింది. మీరు చూడొచ్చు, ఇందులో వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఈ ఫెరీ బోట్స్ని అయితే యూస్ చేస్తారు. మనము వేరే రూట్స్లో కూడా వెళ్ళొచ్చు, కానీ అక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ టైం కూడా ఎక్కువ పడుతుంది అని కొందరు ఇలా ట్రై చేస్తారు. బాగుంది ఇలా ఫస్ట్ టైం నేను చూడడం ఇక్కడ. సో లేట్ అవుతుంది అనేసి ఇంకా మేమైతే రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. కోచిలోనే ఈరోజు మేము స్టే చేస్తున్నాము. ఆల్రెడీ రూమ్ కూడా బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మూనార్లో ఏ ప్లేసెస్ వెళ్ళామో డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.